రక్షించాల్సిన పోలీస్ అధికారి దొంగగా మారిన ఘటన మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ సీనియర్ మహిళా అధికారి తన స్నేహితురాలి ఇంట్లోనే చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న కల్పన రఘువంశీపై కేసు నమోదైంది. ఆమె తన స్నేహితురాలి ఇంటి నుంచి 2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. భోపాల్లోని జహాంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె తన మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి స్నానం చేయడానికి వెళ్లారు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన డీఎస్పీ కల్పన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 2 లక్షల నగదుతో పాటు మరో సెల్ ఫోన్ ను తీసుకుని వెళ్లిపోయారు. బాధితురాలు తిరిగి వచ్చి చూడగా డబ్బు, ఫోన్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ ఫుటేజీలో డీఎస్పీ కల్పన ఇంట్లోకి రావడం, బయటకు వెళ్లడం స్పష్టంగా రికార్డ్ అయింది. ఆమె బయటకు వెళ్తున్నప్పుడు చేతిలో కరెన్సీ నోట్ల కట్ట పట్టుకొని ఉన్న దృశ్యాలు కూడా కనిపించాయి. దీంతో షాక్ కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కీలకంగా ఆధారంగా తీసుకుని పోలీసులు డీఎస్పీ కల్పనపై దొంగతనం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏది ఏమైనా ఒక ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం పోలీస్ శాఖ ప్రతిష్టకు మాయని మచ్చలా ఉండిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.